ఓకే. సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో 23 సినిమాతో అద్భుతంగా నటించి మంచి ప్రశంసలను అందుకున్న అండ్ ఇప్పుడు ఘటికాచలంలో ఒక రోల్ ప్లే చేస్తే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి చెప్పడానికి మన ముందు తన్మయ ఉన్నారు. సో ఆవిడ మాటల్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ 23కి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హలో 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 ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో 23 బిగ్గెస్ట్ సక్సెస్. సో ఒక మంచి సినిమా, అందులో సినిమాకి మీకు వచ్చిన రెస్పాన్స్కి మీకు వచ్చిన ప్రశంసలు ఇంకా చాలా బాగా వచ్చాయి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ని ఏంటి? యాక్చువల్గా సినిమా చూస్తున్నంతసేపు నాకు పాజిటివ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ న్యూస్ వాళ్ళు ఇచ్చే కవరేజ్ కానీ, మీడియా వాళ్ళు అండ్ దెన్ ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ సంథింగ్ అబౌవ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను మెన్షన్ చేసి సుశీల క్యారెక్టర్ చాలా బాగా చేశారు అన్నట్లుగా చదువుతున్న సేపు కమెంట్స్ అంతా ఇట్స్ ఓవర్వెల్మింగ్, చాలా హ్యాపీగా ఉంది. ఐ ఎక్స్పెక్టెడ్ బట్ నాట్ దిస్ మచ్ అని చెప్పచ్చు. సో అంటే ఇప్పుడు ఇంత చెప్తున్నారు మీ ఫ్యామిలీ నుంచి, అంటే చూసిన మీ పేరెంట్స్ కానీ వాళ్ళ నుంచి, ఎందుకంటే ఆన్ బిగ్ స్క్రీన్ వాళ్ళ పిల్లల్ని అలా చూసుకొని అంత ఎంజాయ్ చేసి వాటికి బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్? మమ్మీ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తనకి తెలుసు బేసిక్గా నేను యాక్టింగ్ చేయగలుగుతాను అనేసి. కానీ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే ఒకటే 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత ప్రతిదీ దీంట్లోనే ఒక మదర్ లాగా కూడా చేశాను. దిస్ ఇస్ సంథింగ్ ది డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అంటే మదర్ లాగా నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎలా ఉంటుందో అనేసి, బట్ స్టిల్ ఐ వాజ్ ఎబుల్ టు డూ దట్. అవంతా చూసి అరే అమ్మాయి ఇంత చేయగలుగుతుందని తెలియలేదే మాకు అన్న ఫీలింగ్ ఉండే. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, ఇప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. రైట్. గట్టిగా చలం ఇది ఒక హర్రర్ ఫిలిం ఉంది అండ్ మీ క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ వేలో ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. బట్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేడ్ ఇన్ ద ఫిలిం అండ్ మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇంట్లో ఒక చెల్లెలు ఎలా ఉంటుంది ఒక బ్రదర్ తోటి, కొంచెం డామినేటింగ్గా ఉంటుంది కదా ఒక బ్రదర్తో ఉన్నంతసేపు. ఆ కైండ్ ఆఫ్ రోలే, కొంచెం బబ్లీ రోల్, కొంచెం కోపంగా యాటిట్యూడ్ చూపించే రోల్, అలాంటి కైండ్ ఆఫ్. బట్ అన్నకి ఏదో సంథింగ్ హర్రర్ అది ఉంది కదా, ఫీల్ వచ్చింది కదా. సో అలాంటివి చూసినప్పుడు సెట్లో భయం వేయడం కానీ ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, ఆయనకి మీకు కాంపిటేటివ్ సీన్స్ ఏమన్నా ఉన్నాయి? నిఖిల్ యాక్టింగ్ వైజ్లో ఇందులో చింపేశాడు, అస్సలు డౌటే లేదు. అతని నుంచి నేను చాలా నేర్చుకోవడానికి వచ్చింది నిఖిల్ నుంచి. ఈ ఫిలింలో ఐ వుడ్ సే కొంచెం నాకు యాక్టింగ్లో ఏబీసీ తెలియనప్పుడు చేసిన ఫిలిం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాబట్టి. కాకపోతే కాంపిటీషన్ అయితే నేను అతనికి ఇవ్వలేను, బికాజ్ దిస్ యాజ్ ఐ సెడ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం అండ్ నిఖిల్ అప్పటికి చాలా ఫిలిమ్స్ చేసేసాడు. అండ్ నేను చేసినంత వరకు ఐ డిడ్ ఇట్. భయం వేయడమా అంటే అతని యాక్టింగ్కి అసలు బెదిరిపోవాలి ఎవరైనా. ఓకే. సో మీ వరకు మీకు వస్తే, డూ యూ హ్యావ్ ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ హర్రర్ ఆర్ థింగ్ విచ్ యూ ఫేస్డ్? అలా భయం వేసిన, జరికిచ్చిన భయం, అసలు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? భయం ఉందా మీకు? లేదు లేదు, అస్సలు లేదు. నాకు ఇంకా హారర్ సినిమాలు అవి ఇవి అంటే చాలా పిచ్చి. ఒక్కదాన్ని ఇంట్లో దయ్యం సినిమాలు, కాంచన అలాంటివి పెట్టుకుని చూసే రకం నేను. అండ్ చెప్పకూడదు కానీ నాకు ఒకసారి దయ్యం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూస్తే. ఓకే. సో అంటే నిజంగా అసలు భయం అనేది చిన్నప్పటి నుంచి కూడా యూఆర్ కంప్లీట్లీ లైక్, వాట్ ఈస్ ద బెస్ట్ హర్రర్ ఫిల్మ్ యూ హ్యావ్ వాచ్డ్ అండ్ ఇది కదా హర్రర్ సినిమా అనిపించింది? నేను చిన్నప్పుడు కొంచెం భయపడింది అంటే ఆబ్వియస్లీ ఇంగ్లీష్ మూవీ ఒకటి విగ్డ్ అనేసి, అండ్ తెలుగులో అరుంధతి సినిమా నాకు చాలా భయం వేసింది. అండ్ కాంచనా సినిమా, దిస్ ఐ వెంట్ టు థియేటర్స్ అండ్ వాచ్డ్. భయం అంటే భయం ఉంటుంది, కానీ అయినా కూడా చూడాలి అనిపిస్తుంది. నాకు దయ్యం సినిమాలు అంటే ఇష్టం. ఓకే. అంటే దయ్యం సినిమాలు 2 రకాలుగా చూస్తారు. ధైర్యంగా ఇలా కూర్చొని చూసి ఒకటి ఉంటది. ఇలా కళ్ళు మూసుకొని 2 రకాలుగా చూస్తుంటారు. వాట్ కళ్ళు ఈస్ యువర్? కళ్ళు కళ్ళు మూసేది లేదు. దయ్యం వస్తుంది నెక్స్ట్ అంటే తెలిసినప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్తో చూస్తాను నేను, కొంచెం సైకోలాగా. కానీ మీరు అలా సైకోలా లేరే. ఓకే. సో మీకు ఇండస్ట్రీలో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఆర్ మీరు ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు మీకు దారి? అంటే అదే ఈ సినిమా ఈ యాక్టర్ని చూసి లేదా యాక్ట్రెస్ని చూసి నేను ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అని? నాకు అనుష్క శెట్టి గారు అంటే చాలా ఇష్టం. అండ్ దీస్ డేస్ సమంత గారు చాలా నచ్చారు. దీస్ టూ నాకు అండ్ హిందీ, బాలీవుడ్లో ఐ రియలీ లైక్ ఆలియా భట్. సో ఈ త్రీ చూస్తున్నంతసేపు వీళ్ళ ఫిలిమ్స్ ఏదైతే చేశారో నేను కూడా ఆ క్యారెక్టర్ ప్లే చేస్తే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేది. వాళ్ళని స్క్రీన్లో చూస్తున్న ప్రతిసారి ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. యాక్టర్స్లో ఎవరు మీకు ఫేవరెట్ హీరోస్? ఐ లైక్ విజయ్ సేతుపతి సార్. చాలా ఇష్టం నాకు విజయ్ సేతుపతి గారు, బికాస్ ఆఫ్ ద వర్సాలిటీ. అంటే వర్సటైల్ రోల్స్ చేస్తారు ఆయన.
ఒక్క హీరోయిజమే కాకుండా విలనిజం ప్రతిదీ డిఫరెంట్‌గా ట్రై చేస్తారు చూడండి. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో వాంట్ టు డూ. సో రీసెంట్ మహారాజా చూసారా? మహారాజా చూసాను. అందులో కూడా అసలు చూడండి, మహారాజాలో కూడా ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఏముండదు. సెటిల్డ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. బట్ అయినా ఆయన ఐస్ త్రూ చాలా పోర్ట్రే చేస్తారు. అందుకే చాలా ఇష్టం మరి విజయ్. ఇవాళ ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. మీరేమో ఇక ట్రైలర్ లాంచ్ చేశారు ఆయన సినిమా రిలీజ్. నేను ఫస్ట్ షో చూసే బ్యాచ్ కాదు బేసిక్‌గా. ఓకే. కానీ కంపల్సరీ థియేటర్స్‌కి అయితే వెళ్ళి చూస్తాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ గట్టిగా చలం అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుని మమ్మల్ని అలరించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.